నమస్కారం. నేను సూలూరుపేట సిఎస్సి నుండి మాట్లాడుతున్నాను. నేను సివిల్ అసిస్టెంట్ సభ్యుడిని. 24వ తేదీ ఉపేంద్ర అనే వ్యక్తి నవజీన్ ఎక్స్ప్రెస్లో తెలంగాణ నుండి చెన్నైకి వెళ్తున్నారు. ఈ క్రమంలో సూలూరుపేటకు వచ్చినప్పుడు తనకి చెస్ట్ పెయిన్ వచ్చింది. అదే ట్రైన్లో ప్రయాణిస్తున్న మిస్టర్ రాజా మెడికల్ సర్వీస్ సెంటర్లో పనిచేస్తున్నారు. ఆ ట్రైన్లో ప్రయాణించడం జరిగింది. ఈ పేషెంట్కి చెస్ట్ పెయిన్ ఉండడం గమనించి రాజా గారు వెంటనే స్పందించి సూలూరుపేట గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చిన వెంటనే తక్షణమే మేము స్పందించి మా స్టాఫ్ సిబ్బందితో ఆ పేషెంట్కి ఇమీడియట్గా లోడింగ్ డోస్ ఇచ్చాము. అంటే చెస్ట్ పెయిన్ గమనించి ఈసీజీ తీయడం జరిగింది. ఈసీజీలో చేంజెస్ ఉండడం వల్ల, హార్ట్ అటాక్ చేంజెస్ ఉండడం వల్ల దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వెంటనే ఇచ్చాము. వెంటనే ఇచ్చి ఆ పేషెంట్ని కాపాడాము. వెంటనే ఆ పేషెంట్ని చెన్నైకి రెఫర్ చేయడం జరిగిందనమాట. తక్షణమే ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మా స్టాఫ్ సిబ్బంది హెల్ప్ చేయడం వల్ల రాజా గారు తక్షణమే స్పందించి రైల్వే స్టేషన్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని రావడం వల్ల ఆ పేషెంట్ లైఫ్ సేవ్ అయింది. దీనికి రాజా గారికి మా స్టాఫ్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. థ్యాంక్ యూ. సో ఇదే విధంగా సూలూరుపేటలో గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీసెస్ చాలా మెరుగుపరచడం జరిగింది. 300కు పైగా పేషెంట్స్ డైలీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదేవిధంగా నార్మల్ డెలివరీస్, సిజేరియన్స్ కూడా జరుగుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కూడా చాలామంది తమ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ ఇక్కడ ట్రీట్మెంట్స్ తీసుకొని చాలా హ్యాపీగా వెళ్తున్నారు. సూలూరుపేట గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీసెస్ చాలా మెరుగుపరచడం జరిగింది. ఎవరమ్మా ఇది? తెలంగాణ. అవునా? ఇటు ఎక్కడికి వెళ్తున్నారు? చెన్నైలో వాచ్మెన్ పని. ఓకే ఓకే. ఏమైంది? ఆయనకు ట్రైన్ ఎక్కినాక విజయవాడ దాటి ఎక్కడ వస్తుంది నీకు? చూస్తాంటే ఇక తట్టుకోలేక తట్టుకుని దిగినా? ఇప్పుడు బాగుందా నీకు? ఇప్పుడు ఇంజక్షన్ మొత్తం చేసిన కన్నా బాగుంది. ఇప్పుడు కొంచెం తట్టుకుండేది ఇప్పుడే కదా. ఎక్కడో జాగ్రత్త ఉండేసి నువ్వు మందులే జాగ్రత్త వాడుకో. ఓకేనా? ఇక ఇప్పుడు వెళ్తారు కదా, అక్కడ జాగ్రత్త వాడుతుంది. అది అక్కడ ఎమర్జెన్సీ వర్స్ మాత్రం మీకు ఇచ్చేసారు.